వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సరిగ్గా ఆఫీసులు వదిలే టైంలో, స్కూళ్ళు వదిలే టైంలోనే దంచి కొడుతుంది. అవును, ఒక కరెక్ట్ టైం పెట్టుకుంటుంది వర్షం. ఆ టైంలోనే కురుస్తుంది. పోనీ ఒక గంట కురిసిందా అంటే కాదు, 4-5 గంటలు ఏకధాటిగా కురుస్తుంది. వద్దంటే వాన పడుతుంది. హైదరాబాద్ను అతలాకుతలం చేస్తుంది. ఆ బండి కింద పడుతుంది. ఆ బండి ములింగ్ లింగ్ 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 లింగ్
తెలంగాణ అంతటా వర్షాలున్నాయి, నదులు పొంగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్ మాత్రం విలవిలలాడుతోంది. ఏకధాటిన సెంటీమీటర్ల సంఖ్య చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక చోట 10, ఒక చోట 18, 8, 9 ఇలా కురుస్తూనే ఉంది. రాకపోకలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ట్రాఫిక్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే 4 గంటలు నరక యాతన అనుభవించాల్సిందే. నగరం వద్దంటే వానతో విలవిల్లాడుతోంది. ఎప్పుడు ఎలా ఏ ప్రాంతంలో కురుస్తుందో, ఎప్పుడు భీభత్సం సృష్టిస్తుందో అర్థం కాని పరిస్థితిలో నగరం ప్రకంపిస్తోంది. అవును, వానాకాలం సీజన్ ముగిసిపోతున్న వాన మాత్రం వదలట్లేదు. వద్దంటే వాన కురుస్తుంది, నగరాన్ని అతలాకుతలం చేస్తుంది. ఏ ప్రాంతం చూసినా ఏముంది, అంతా భయానకం. పొంగిపోతున్న వరద, కొట్టుకుపోతున్న జనాలు, కొట్టుకుపోతున్న వాహనాలు, ట్రాఫిక్ కష్టాలు, హైడ్రా, జిహెచ్ఎంసి పోరాటాలు, ఇవన్నీ కలిసిన ఎంత అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నా సామాన్యుడి జీవితం నరకప్రాయంగా మారింది. ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తామో లేదన్న భయం ఉద్యోగుల్లో నెలకొంది. మొత్తానికి వద్దంటే వాన నగరం మొత్తాన్ని, నగర శివారు ప్రాంతాలని, మరి ముఖ్యంగా హైటెక్ సిటీ వంటి ప్రాంతాలని, అసలు ఏ ప్రాంతం అని చెప్పినా వాన దంచి కొడుతుంది, నగరాన్ని వణికిస్తుంది. వద్దంటే వాన సిటీని అతలాకుతలం చేస్తుంది.